కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు గారి పర్యవేక్షణలో మనకు నాటుసారాకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కలిగినటువంటి గ్రామాలను ఏవైతే ఉన్నాయో వాటిల్లో కోసిగి మండలానికి సంబంధించి ఒక గ్రామము, పెద్ద కడుపూరు మండలానికి సంబంధించి 5 గ్రామాలలో 2 సార్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటి కండక్ట్ చేయడం జరిగింది. దానితో పాటుగా ప్రతి స్టేషన్లో ప్రచార రథాన్ని మనము పర్యటింపజేసి కంపల్సరిగా అందరికీ అవేర్నెస్ని కలుగజేసే ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఈ యొక్క ప్రచార రథాన్ని గ్రామాన మీరు తీసుకెళ్ళి ఏవైతే సందేశాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు వినిపించే ఒక ఏర్పాటు చేయాలి అని చెప్పడంతో ఈ రోజు కోసిగి మండలంలోకి ఇది ఎంటర్ అవుతుంది. ఇదే రోజు మనకు ఈ రోజు ఒక్కరోజు కేటాయించారు ఈ ప్రచార రథానికి సంబంధించి. మొత్తం 6 గ్రామాలలో పూర్తి చేసుకుని నెక్స్ట్ ఇది ఎమ్మిగనూరుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ 6 గ్రామాల్లో కూడా ప్రజలకు ఈ జరిగే సారాయి వల్ల జరిగే అనర్థాలు, ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అవేర్ చేసినాం కాబట్టి మరొకసారి ఈ ప్రచార రథంని మనము అక్కడ వినియోగించి వాళ్ళందరిలో అవగాహన తెచ్చే విధంగా ప్రయత్నం చేసి పూర్తిగా నాటుసారాను రూపుమాపే దశలో ఈ యొక్క భాగంగా ఈ చర్య చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి మనకు వచ్చేసి ఫస్ట్ దొడ్డి బెలగల్ గ్రామము కోసిగి మండలంలో కవర్ అవుతే అది ఒక్క గ్రామమే ఉంది కోసిగి మండలంలో. తర్వాత మనకు ముచ్చుగేరి, కల్లుకుంట, మేకడోన మీదుగా వెళ్ళి తర్వాత హెచ్మురవని గ్రామంలో కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి హనుమాపురం వెళ్ళటం జరుగుతుంది. దాంతో కోసిగి మొత్తం మండలంలో ఉండే 6 గ్రామాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే నాటుసారాకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు కానీ సమాచారం కానీ ఉన్నట్టయితే ప్రజలకు మరియు మీకు అందరికీ నా విన్నపము, అటువంటి ఆనవాళ్ళ గురించి మాకు కంపల్సరిగా తెలియజేస్తే మీ యొక్క సహకారంతో పూర్తిగా అరికట్టి నాటుసారా లేనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్ది మొదటగా మన స్టేషన్ పరిధి అంతా కూడా ఎక్కడ నాటుసారాయి లేదు అనేటటువంటి విధంగా డిక్లేర్ చేయడానికి ఎంఆర్ఓ గారి వీళ్ళ సమక్షంలో చేపట్టి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఈ దిశగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం కోసం ఎక్సైజ్ శాఖ పనిచేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మరణం కూడా సంభవించవచ్చు. ఒకవేళ ఇంటి యజమాని ఈ విధంగా నాటుసారా త్రాగి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం దిక్కులేనిదవుతుంది. పచ్చని సంసారం శ్మశానం అవుతుంది. ప్రశాంతంగా ఉండాల్సిన కుటుంబం ఎప్పుడూ అశాంతితో తల్లడిల్లిపోతుంది. నిరక్షరాస్యత, పేదరికం పెనవేసుకున్న ప్రాంతాల్లో ఈ నాటుసారా త్రాగడం మరీ ఎక్కువ. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. నాటుసారా త్రాగడం వలన ఇన్ని దుష్ఫలితాలు ఎందుకు కలుగుతున్నాయో తెలియాలంటే అది తయారయ్యే విధానం వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు సారా తయారు చేయాలంటే బెల్లము, తెల్ల తుమ్మ చెక్కలతో పాటు కుళ్ళిన పండ్లు కలిపి నాటుసారా వండేవారు. కానీ నేడు ఈ నాటుసారాను తయారు చేసే స్వార్థపరులు లాభాల కోసం తయారీలో మార్పులు తెస్తున్నారు. నాటుసారా తయారీకి మొదటగా కావలసిన బెల్లం మూటలో బ్యాటరీ పౌడర్ అంటే వాడి పారేసిన నల్లని పదార్థము, యూరియా, వరిగడ్డ